2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సంచలనాలు నమోదవబోతున్నాయా? బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీ పాలనకు బాయ్ బాయ్ చెప్పనున్నారా? మోదీ సారథ్యంలోని బీజేపీ బంపర్ మెజారిటీతో బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందా? కలకత్తాలో కమల వికాసం స్పెషల్ ప్రోగ్రాం మీకోసం. పశ్చిమ బెంగాల్ అనగానే మనకు టక్కును గుర్తుకొచ్చే పేరు మమతా బెనర్జీ. అంతలా పాతుకుపోయారు మమత. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి దాదాపు 34 ఏళ్ల కమ్యూనిస్టు సామ్రాజ్యాన్ని కూకుటివేళ్లతో పెకిలించిన మహిళా నాయకురాలు మమతా బెనర్జీ గతం కనుక ఒక్కసారి వెనక్కు చూసే ప్రయత్నం చేస్తే అలుపెరుగని పోరాటం, ఎన్నో అరెస్టులు, లాఠీ చార్జీలు, ఇంకా ఎన్నెన్నో కష్ట నష్టాలను భరించి బెంగాల్ ప్రజల మనస్సు గెలిచి 2011 ఎన్నికల్లో కమ్యూనిస్టు కంచుకోటను బద్దలు కొట్టి బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు మమతా బెనర్జీ. పోరాటాలకి పెట్టింది పేరైన కమ్యూనిస్టులపైనే పోరాటం చేసి విజయం సాధించారు మమతా బెనర్జీ. 2011 నుండి వరుసగా పశ్చిమ బెంగాల్కు 3 సార్లు సీఎంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం అక్కడ భారతీయ జనతా పార్టీ చినికి చినికి గాలివానలా రోజు రోజుకు తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతుంది. మమతా బెనర్జీ హిందువులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలే ఆవిడ ఓటమికి దారి తీస్తున్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. హిందువులను దూరం చేసుకుంటూ ముస్లింలకు దగ్గర అవుతున్న మమతా బెనర్జీ హిందువులకు ఏం సమాధానం చెప్తారని బెంగాల్ హిందువులైతే ప్రశ్నిస్తున్నారు. 2016 ఎన్నికల్లో కేవలం 4 స్థానాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ అమిత్ షా, మోదీ సారథ్యంలో 2021 ఎన్నికల్లో ఏకంగా 70